గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో నిబంధనలకు తూట్లు పొడిచింది కూటమి ప్రభుత్వం. చెల్లుబాటు కాని ఓట్లను పరిగణలోకి తీసుకుని కూటమి అభ్యర్థులు గెలిచారని ప్రకటించారు జీవీఎంసీ కమిషనర్. 14 బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉండటంతో వాటిని ఇన్వాలిడ్ గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులతో అడ్డగించి అవకతవకలకు పాల్పడ్డారు కూటమి ఎమ్మెల్యేలు. మహావిశాఖ నగరపాలక సంస్థలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీయాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మద్దతు పలుకుతూ చెల్లని ఓట్లను కూడా పరిగణలోకి తీసుకుని 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుట్రలు చేస్తైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లకు 5 లక్షల రూపాయల వరకు డబ్బులు ఇచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్ట్లో బస చేయించి ఓటింగ్కి బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లు చేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్ వేస్తున్న టీడీపీ పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటకు పంపించేశారు. కూటమి ప్రభుత్వం దొంగదారిని విజయం సాధించి ఇది విజయం కాదు, దేవుడున్నాడు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాడని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇలాంటి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ని వీళ్ళు మభ్యపెట్టి నిన్నంతా వాళ్ళందరినీ ఒక దగ్గర బంధించి వాళ్ళకి బెదిరింపులు చేస్తూ లేకపోతే ప్రలోభాలు పెడుతూ వాళ్ళందరినీ లాక్కొని ఈరోజు ఓటింగ్ తీసుకురావడం జరిగింది. ఎంత చక్కగా వాళ్ళు ఓటింగ్ తీసుకొచ్చారంటే వాళ్ళ చేతికి అసలు లోపలైతే అలవెన్స్ లేవు, పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ దేనికిను. వాళ్ళకి చేతికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 14 మంది ఇలాగా వచ్చేసి రకరకాల పెన్సిల్స్ వాళ్ళు మార్కింగ్ చేసుకొని వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడాను మా కార్పొరేటర్సే మాకు వేయలేని స్థితికి అయితే వాళ్ళు రావడం జరిగింది. ఇది ఎంత అన్యాయంగా వాళ్ళు వ్యవహరించారో కూటమి ప్రభుత్వం మనం చూస్తున్నామని. అక్రమంగా విజయం సాధించిన కూటమి వ్యవహారం, కమిషనర్ వ్యవహరించిన తీరుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు.